నమస్కారం అండి. మన భారతదేశంలో ఎన్నో పండుగలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ గమనించారా? ఉగాది, దసరా, దీపావళి లాంటి పండుగలు ప్రతి సంవత్సరం వేర్వేరు తేదీల్లో వస్తాయి. కానీ మకర సంక్రాంతి మాత్రం దాదాపుగా ఎప్పుడు జనవరి 14 లేదా 15వ తేదీనే ఎందుకొస్తుంది? దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటి? సంక్రాంతి అంటే కేవలం కొత్త బట్టలు, పిండి వంటలు, గాలిపటాలు మాత్రమేనా? లేక దీని వెనుక ఏదైనా పెద్ద సైన్స్ దాగి ఉందా? ఈరోజు మన వీడియోలో ఈ అద్భుతమైన పండుగ వెనుక ఉన్న చరిత్రని, సైన్స్‌ని మరియు మన పెద్దల ఆలోచనా విధానాన్ని పూర్తిగా తెలుసుకుందాం. నిజానికి సంక్రాంతి అనేది ఒక ఖగోళ అద్భుతం. మిగిలిన పండుగలు చంద్రుడి గమనం ఆధారంగా వస్తే, సంక్రాంతి మాత్రం సూర్యుడి గమనం ఆధారంగా జరుపుకుంటాం. మన సౌర కుటుంబానికి తండ్రి లాంటి సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్నే మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుండే సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తర దిక్కుగా ప్రయాణించడం మొదలుపెడతాడు. దీన్నే మనం పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తాం. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యం మీద ఉన్న భీష్మాచార్యుల వారు కూడా తన ప్రాణాలను విడవడానికి ఈ ఉత్తరాయణం కోసమే ఎదురుచూశారట. అంత పవిత్రమైన సమయం ఇది. అంతేకాకుండా ఇది మన రైతులకు నిజమైన పండుగ. అందుకే దీన్ని రైతు పండుగ అని కూడా పిలుస్తారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి చేరి ధాన్యపు రాశులతో ఇల్లు కలకలలాడే సమయం ఇది. అందుకే ఈ పండుగను మనం 4 రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకుంటాం. మొదటి రోజు భోగి నాడు మనలోని బద్ధకాన్ని, పాత ఆలోచనల్ని భోగి మంటల్లో వేసి కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటాం. రెండో రోజు సంక్రాంతి నాడు పెద్దలకు తర్పణాలు వదిలి కొత్త అల్లులతో, బంధువులతో ఇల్లు సందడిగా మారుతుంది. మూడో రోజు కనుమ నాడు వ్యవసాయంలో మనకు సహాయం చేసిన పశువులను, గోవులను పూజించి వాటి రుణం తీర్చుకుంటాం. ఇక నాలుగో రోజు ముక్కనుమతో మాంసాహార విందులతో పండుగను ముగిస్తాం. అంటే మనుషులకే కాదు, ప్రకృతికి, పశుపక్ష్యాదులకు కూడా కృతజ్ఞత చెప్పే గొప్ప సంస్కృతి మనది. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ మన పల్లెటూరి అందాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. అయితే ఈ పండుగలో మనం చేసే ప్రతి పని వెనుక ఒక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. ఉదాహరణకు మనం సంక్రాంతికి నువ్వులు, బెల్లం ఎందుకు తింటాం? చలికాలం వెళ్ళిపోతూ ఎండలు మొదలయ్యే సంధికాలంలో మన శరీరానికి వేడిని అందించి రోగనిరోధక శక్తిని పెంచడానికి నువ్వులు మరియు బెల్లం అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే గాలిపటాలు ఎగిరేయడం కేవలం సరదా కోసం మాత్రమే కాదు. చలికాలంలో ఇళ్ళకే పరిమితమైన మనం ఉదయం పూట డాబాల మీద గాలిపటాలు ఎగిరేయడం వల్ల మన చర్మానికి లేత సూర్యరశ్మి తగిలి కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. చూసారా? మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారాల్లో ఎంత సైన్స్ దాగి ఉందో. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి కేవలం పిండి వంటలే కాదు, మన సంస్కృతిని, మన రైతుల గొప్పతనాన్ని కూడా స్మరించుకుందాం. పాత కష్టాలను భోగి మంటలో వేసేసి సంక్రాంతి లక్ష్మి లాంటి కొత్త ఆశలను ఆహ్వానిద్దాం. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.